ఇప్పుడు ఏం చదువుతున్నానంటే, నువ్వు ఏ విషయంలో పడిపోయి ఉన్నావో ఆ పడిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటే, రెండోది ఏం చెప్పాను, మొట్టమొదటిది పడవేయబడ్డారు, రెండోది బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూస్తున్నాం? 26వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చారు. పడవేయబడినటువంటి వాళ్ళు బయటకు వచ్చారండి. అగ్నిగుండంలో నుంచి బయటకు రావటం మామూలు విషయం కాదు. ముగ్గురు నేసాడు కదా, రాజుకు నలుగురు కనపడుతున్నారంట. అక్కడ ఆ అగ్నిగుండంలో ఎంతమంది కనపడుతున్నారు? రాజుకి నలుగురు. రే, మనం వేసింది ముగ్గురం కదా, నలుగురున్నారేంది అగ్నిగుండంలో? ఏదో జరుగుతుంది అక్కడ. అసలు అయినా కనపడేది ఉండదు, బూడిదైపోవటమే పడగానే. కానీ అసలు మనుషులు కనపడటం ఆశ్చర్యం వేసింది రాజుకి. అందులోనూ నలుగురు కనపడటం ఇంకా ఆశ్చర్యం వేసింది. వెంటనే పిలిచాడు, బయటికి రండి, బయటికి రండి అంటే రాజుకు అర్థమైపోయింది, వాళ్ళ దేవుడు వచ్చి వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రం. నేనైతే పడేశాను, కానీ వాళ్ళ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చాడు. నువ్వెందులో పడ్డావో నిన్ను మనం విశ్వసిస్తున్న, మనం నమ్ముకున్న దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి తీసుకొని వస్తాడు? ఆ బయటికి తెచ్చేటప్పుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. గొప్ప మేలులు చేస్తాడు. అవి గొప్పగా ఉంటాయి, అసలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు చూడండి, బేతు వివేక్ గారి మందిరం తగలబడింది కదా, వారు ఆ కష్టంలో పడ్డారు కదా. కానీ చూడండి, భవిష్యత్తులో వారి జీవితాల్లో ఎటువంటి మేలులు చేస్తాడు దేవుడు, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో దేవుడు మనమే చూస్తాం. అంతకంటే అద్భుతమైన మందిరాన్ని దేవుడు మరలా వారికి అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తప్పకుండా ఇస్తాడు. పడవేయబడ్డారు, కానీ అక్కడే ఉంచట ఆయన తప్పకుండా అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తీసుకొచ్చేటప్పుడు చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన, చాలా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. మన జీవితంలో కూడా పడ్డామా, ఆ పడ్డ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో చాలా మలుపులు తిప్పుతాడు ఆయన. మనకే ఆశ్చర్యం వేసింది, ఏంది ఎలా జరిగింది, ఎలా మలుపు తిరిగింది ఏంది? ఆ పరిస్థితుల్లో పడిపోయిన నన్ను దేవుడు ఇన్ని మలుపులు తిప్పి బయటకు తీసుకొచ్చాడండి. దేవా, నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యాన్ని మనం స్తుతిస్తాం. మామూలుగా తెచ్చాడు ఇశ్రాయేలీల్ని. ఎన్ని అద్భుతాలు తెచ్చాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు అక్కడ. ఎన్ని చేశాడు ఏమో, ఎన్నో చేశాడు. 10 అద్భుతాలు చేశాడు తెలుసా మీకు. పేలు పంపించాడు, కప్పల పంపించాడు, ఈగల పంపించాడు. ఐగుప్తీలకి కప్పలంటే అస్సలు పనికిరాదు, కప్పలంటే అసహ్యం వాళ్ళకి. ఆ కప్పలను పంపించాడు. రాజేమో నేను పంపినంటాడు ఇశ్రాయేలీల్ని, నేనేమో వాళ్ళని బయటకు తేవాలంటాడు దేవుడు. రాజేమో నేను పంపినంటాడు. మోషేను పంపించాడు దేవుడు, వాళ్ళని బయటకు తీసుకురాని. రాజుకు చెబితేనేమో రాజు మాటనడు. మళ్ళా మోషే దేవుని దగ్గరకు వచ్చి, దేవా వాళ్ళని బయటకు పంపించట్లేదయ్యా, రాజు నన్నేం చేయమంటావంటాడు. వాళ్ళని బయటకు తీసుకొచ్చే పూచి నాది. ఈసారి కప్పలను వదులుతున్నానని కప్పలను వదిలాడు. ప్రతి దగ్గర కప్పే. అన్నం తింటే కప్పలే, డైనింగ్ టేబుల్ మీద కప్పలే, హాల్లో కప్పలే, ఏమండి పడుకుంటే కప్పలే, మంచం మీద కప్పలే, అన్ని దగ్గరలో కప్పలే. ఎంత అద్భుతమో చూడండి. ఆ కప్పలు ఎట్టో దేవుడు ఆజ్ఞనిచ్చాడు, కప్పలారా పొండని. ఆ దెబ్బతో ఐగుప్తీలు భయపడిపోయి, రాజు భయపడిపోయి, అయ్యా తీసుకెళ్ళయ్యా, ముందు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళిపోయాలని అన్నాడు. మరలా కప్పలన్నీ పోగానే మరలా రాజు కఠినం చేసుకున్నాడు మనసు, నేను పంపిన అన్నాడు. ఈసారి చూడు ఈగలను పంపిస్తానని ఈగలను పంపించాడు. ఈసారి చూడు పేలు పంపిస్తానని పేలు పంపించాడు. ఐగుప్తీయులకి అసలు పేలంటే పడదు, అందుకని దేవుడు వాళ్ళకి పేలును పంపించాడు. అసహ్యం వేసింది వాళ్ళకి, ఎక్కడ చూసిన పేలే. వీళ్ళు నా మాట లేదు. ఈసారి వడగండ్ల వాన పంపేది, వడగండ్ల వాన, కట్టిక చీకటి. ఈ విధంగా భయంకరమైనటువంటి కార్యాలు జరిగించాడండి దేవుడు అక్కడ, ఇశ్రాయేలీయుల్ని బయటకు తీసుకురావటం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. చిట్ట చివరికి ఇక రాజు
ఇంకా కఠినం చేసుకుంటుంటే దేవుడు చేసిన పని ఏందో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉండే జ్యేష్ఠ పిల్లలు, అంటే మొట్టమొదట పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోతారని చెప్పాడు దేవుడు. ఇప్పుడు కూడా ఇతను కఠినంగా ఉంటున్నాడు, నా మాట వింటలేదని చెప్పి చివరికి అప్పుడు దిగుతాడు రాజు మెట్టు. ఒరే బాబు, చనిపోయిన తర్వాత అప్పుడు మోషేకి మొర్ర పెడతాడు, అయ్యా ఇక నేను అనను బాబా, నువ్వు తీసుకెళ్ళిన ఆయన అంటే. అప్పుడు ఇశ్రాయేలీయుల్ని మోషే ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు 420 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలు? 420 సంవత్సరాలు బాధలు పడ్డారు అక్కడ ఇశ్రాయేలీయులు. పడరాని పాట్లు, శ్రమలు, భయంకరమైన వాళ్ళ చేత చాకిరి చేపించాడు ఆ రాజు. బండలు మోపించాడు, బండలు తయారు చేపించాడు, పెద్ద పెద్ద పట్టణాలు కట్టారు వాళ్ళు. రాజుకి పెద్ద పెద్ద అంతఃపురాలు కట్టారు వాళ్ళు. అటువంటి పనులు చేపించారు ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు. అంత బానిసత్వంలో 420 సంవత్సరాలు మగ్గిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళని బయటకు తీసుకురావటానికి వాళ్ళ మొర్ర విని, అక్కడ కూడా వాళ్ళు మొర్ర పెట్టారు, అయ్యా ఈ పరిస్థితుల్లో పడిపోయి ఉంటామయ్యా, మేము ఈ పరిస్థితుల్లో నుంచి మేము బయటకు వచ్చే మార్గం చూడయ్యా మాకని భయంకరంగా మొర్ర పెడితే అప్పుడు దేవుడు వాళ్ళని మోషేని ఏర్పాటు చేసుకొని బయటకు తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో పడవేయబడతాం. ఇది తప్పదండి, ప్రతి క్రైస్తవుడికి తప్పదు, యేసయ్యను నమ్ముకున్న ప్రతి బిడ్డకి తప్పదు, ప్రతి కుటుంబానికి తప్పదు. ఏదో ఒక విషయంలో పడిపోయి ఉంటాం, లెగవలేని పరిస్థితుల్లో ఉంటాం. దావీదు ఏమంటున్నాడు? పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు. దేవునికి స్తోత్రం. పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయినటువంటి వారిని బయటకి తెచ్చేవాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి జరిగేట్టుగా. హల్లెలూయా. పడవేయబడ్డారు, బయటికి వచ్చారు.